భిన్నమైన ఆలోచనలు చేస్తున్నాం. ఇవి చేస్తూనే లాజికల్గా తీసుకుపోవడం కోసం మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం. చిరంజీవులు ఇంతకుముందు హార్టికల్చర్ బాగా చేశాడు, ఆయన ఈరోజు ఇన్ఛార్జ్ పెట్టి దీన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడికి మీరు వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు మీరు చూస్తే కొన్ని సమస్యలు కూడా ఇక్కడ నేను వచ్చినప్పుడు చూశాను. రాబోయేది టెక్నాలజీ యుగం. సమర్థత పెంచుకోవాలంటే అందరూ టెక్నాలజీతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్, నేను ఎప్పుడు వచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు. ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి. దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు చాట్ జీపీటీ ఎక్కువ వాడేవాళ్ళు ఎవరున్నారంటే ఇండియన్స్, అందులో ఎక్కువ ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి గర్వపడుతున్నారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఏ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు చూస్తే నేను వస్తానే రియల్ టైం గవర్నెన్స్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాను. అన్ని డిపార్ట్మెంట్ డేటా అంతా తీసుకొస్తున్నాం. ఈరోజు ఆధార్ ఉంది, ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు, ఎవరు వచ్చారో చూసుకోవాలంటే వీడియోలు తీసేసి కంప్యూటర్లో పెడితే మీ పేర్లు వస్తాయి, మీ అడ్రస్లు వస్తాయి. దట్ ఈస్ ది టెక్నాలజీ పవర్. అందుకే ఆధార్కు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అథెంటికేషన్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఆంధ్రప్రదేశ్లో 5,20,00,000 మంది, 5,05,00,000 మంది దాకా ఉన్నారు. అందరినీ ఆధార్ అథెంటికేషన్ చేశాం. ఇండల్లో ఉండే చిన్న పిల్లలు కూడా, పుట్టిన పిల్లలు కూడా చైల్డ్ ఆధార్ పెట్టేశాం. ఇంకా 5 ఏళ్ళు అవుతానే రెగ్యులర్ ఆధార్ వచ్చేస్తుంది. ఇంకొక్క వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ మైగ్రేషన్లు కానీ ఆధార్ లేకుండా ఉండే అవకాశం లేదు. రెండోది, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ 5 మందో 6 మందో ఒక ఇల్లు తీసుకొస్తున్నాం. ఆ ఇల్లు ఎక్కడుందో జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఎప్పుడన్నా వరదలు వస్తే, లేకుంటే ఎప్పుడన్నా విపత్తు వస్తే నేను మెడిసిన్ పంపించాలంటే కంప్యూటరైజ్ చేసి డ్రోన్ ద్వారా ఆ ఇంటి పైన పంపించి మీకు ఫోన్ చేసి చెప్పే పరిస్థితికి వస్తున్నాం. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ టెక్నాలజీ. అదే సమయంలో అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ అంతా బుక్ చేస్తున్నాం. సో దట్ ఏ ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నాం, ఇంకా ఏమేం చేయాలి ఆ ఫ్యామిలీకి, ప్రతి ఒక్క కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే ఏం చేయాలనో ఈ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో నాలెడ్జ్ అంతా ఉంది. బిల్ గేట్స్తో, గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. కుప్పంతో పైలట్ ప్రారంభమైంది. అది ఎవ్రీ హెల్త్ రికార్డ్ ఆన్లైన్లో ఉంటుంది. మీకు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఇవ్వబోతున్నాం. జూన్ 15 కుప్పం పూర్తవుతుంది. 6 నెలల్లో చిత్తూరు జిల్లా పూర్తవుతుంది. 2 సంవత్సరాలు రాష్ట్రం అంతా పూర్తవుతుంది. బిల్ గేట్స్ నాకు చెప్పింది, ప్రపంచంలో ఎవరు చేయలేకపోతున్నారు, మీరే చేయగలుగుతారు, మీ మీద నమ్మకం ఉంది. నేను ట్రస్ట్ ద్వారా, ఫౌండేషన్ ద్వారా నేను టెక్నాలజీ నాలెడ్జ్ని తీసుకొస్తా. మీరు ప్రతి ఒక్కరి హెల్త్ ఏ విధంగా పోవాలో, ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్, 3 కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఎటు చేయాలో చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఈరోజు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏఐతో ఆగలేదు. ఒకప్పుడు నేను ఏఐ మాట్లాడాను, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాను. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సూపర్ కంప్యూటర్ కంటే ఇంకా ఫాస్ట్గా కంప్యూట్ చేసేది గేమ్ చేంజర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మొన్న చెప్పాను ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ ఐటీ, ఈరోజు మీ సమక్షంలో క్వాంటమ్ వ్యాలీ విత్ ఏఐ, దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పాను. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా రియల్ టైంలో పరిష్కారం అవుతాయి. భవిష్యత్తులో ఇంకా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ
గవర్నమెంట్లో ఉండే వ్యక్తులందరినీ ఏకత్రాటిపైకి తేవాలన్నా, ఒక యూనిఫామ్గా అందరినీ పనిచేయించాలన్నా, లేకుంటే నేను అందుకే అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మీరు కష్టపడద్దండి, స్మార్ట్గా పనిచేయండి అని. రెండోది, ఇష్టపడి పనిచేస్తే ఎప్పుడు కష్టం ఉండదు. కొంతమంది మా వాళ్ళందరికీ చెప్తా ఉంటే నేనేదో వాళ్ళ మీద ఒత్తిడి తీసి